ఓం గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల మనకి గృహప్రవేశానికి అద్దె ఇల్లు మారటానికి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో పంచాంగం ప్రకారం నేను మీకు ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నానండి. వీడియోలోని విషయాలను మొత్తం కూడా పంచాంగాలను అనుసరించి తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మనకేంటంటే ఈ 2025వ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం, సెప్టెంబర్ 21వ తేదీ వరకు మనకి భాద్రపద మాసం అనేది ఉంటుందండి. 22వ తేదీ నుంచి మనకి ఆశ్వీజ మాసం అనేది ప్రారంభమవుతుంది. మనకి ఈ భాద్రపద మాసంలో సొంతింటికి సంబంధించినట్టు గృహప్రవేశాలు అయితే చేసుకోవడానికి ముహూర్తాలు లేవండి, కానీ అద్దె ఇల్లు మారటానికి అయితే ముహూర్తాలు ఉన్నాయి. ఆశ్వీజ మాసంలో అయితే మనకి ఎక్కువగా సొంతింటికి సంబంధించి గృహప్రవేశాలకి, గృహ ఆరంభం, గృహ శంకుస్థాపనకి అన్నిటికీ ముహూర్తాలు ఉన్నాయండి. అన్నీ కూడా ఏ రోజుల్లో అనుకూలంగా ఉన్నాయో క్లియర్గా నేను తెలియజేస్తాను. ముందుగా అయితే మనకి సెప్టెంబర్ నెలలో ఎప్పుడు మనకి 30వ తేదీ వరకు ఏ రోజులు మనకి గృహప్రవేశానికి అద్దె ఇల్లు మారటానికి అనుకూలంగా ఉన్నాయో తెలియజేస్తానండి. సెప్టెంబర్ 4వ తేదీన గురువారం ద్వాదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు ఓన్లీ అద్దె ఇల్లు మారటానికి మాత్రమే మనకి అనుకూలంగా ఉందండి. తర్వాత సెప్టెంబర్ 5వ తేదీన శుక్రవారం త్రయోదశి తిథి, శ్రవణ నక్షత్రం ప్రకారం మీకు ఈ రోజున అద్దె ఇల్లు మారటానికైతే అనుకూలంగా ఉందండి. ఈ వీడియోలో నేను చెప్పేటువంటి విషయాలు అందరికీ ఒకేలా ఉండవండి. వారి జన్మ నక్షత్రాన్ని, జాతకాన్ని బట్టి మనకి ముహూర్త టైమింగ్స్, డేట్స్ అనేటివి మారుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా అయితే ఈ రోజుల్లో అయితే మనం శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. తర్వాత సెప్టెంబర్ 6వ తేదీన శనివారం చతుర్దశి తిథి, ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి వర్జ్యం అయితే లేదండి, కాబట్టి ఈ రోజు కూడా అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత 7వ తేదీన ఆదివారం అండి. ఈ రోజు గ్రహణం ఉన్నప్పటికీ మనకి ఈ రోజు మధ్యాహ్నం లోపల అద్దె ఇల్లు మారటానికైతే ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఎవరైనా సరే మీరు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అద్దె ఇంటికి మారాలి అంటే ఈ రోజు మీరు మధ్యాహ్నం లోపల అద్దె ఇంటికైతే మారచ్చండి. తర్వాత 10వ తేదీన బుధవారం తదియా తిథి, రేవతి నక్షత్రం అండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్ 11వ తేదీన గురువారం చవితి తిథి, అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత సెప్టెంబర్ 14వ తేదీన ఆదివారం సప్తమి తిథి, రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు కూడా అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత సెప్టెంబర్ 15వ తేదీన సోమవారం అష్టమి తిథి, నవమి తిథి అండి. ఈ రోజైతే అందరికీ ఉన్నాయని నేను చెప్పానండి, బట్ కొంతమందికి వారి పేరు బలాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి అద్దె ఇంటికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయండి. ఒకవేళ మీకు అష్టమి తిథి, నవమి తిథి మంచిది కాదు అనుకుంటాం కదా, కాబట్టి ఈ రోజైతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత మనకి సెప్టెంబర్ 24వ తేదీన బుధవారం రోజు ఆశ్వీజ మాసం అండి. తదియా తిథి, చిత్త నక్షత్రం. ఈ రోజైతే మనకి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, గృహ శంకుస్థాపనకి, అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. కాబట్టి ఈ రోజుల్లో అయితే మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీన శుక్రవారం చవితి తిథి, విశాఖ నక్షత్రం అండి. ఈ రోజు కూడా మనకి అద్దె ఇల్లు మారటానికి, సొంతింటికి సంబంధించి గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, గృహ శంకుస్థాపనకి అన్నిటికీ మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత సెప్టెంబర్ 27వ తేదీన శనివారం పంచమి తిథి, అనురాధ నక్షత్రం అండి. ఈ రోజు కూడా సొంతింటికి సంబంధించి గృహప్రవేశాలు, గృహ ఆరంభాలు, అలానే అద్దె ఇల్లు మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్ 28వ తేదీన షష్ఠి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు స్కంద షష్ఠి అండి. ఈరోజు ప్రత్యేకత. ఈరోజు కూడా అద్దె ఇల్లు మారటానికి, సొంతింటికి సంబంధించిన గృహప్రవేశాలు, గృహ ఆరంభాలు, గృహ శంకుస్థాపనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత సెప్టెంబర్ 29వ తేదీన సోమవారం సప్తమి తిథి, మూల నక్షత్రం అండి. నక్షత్రాన్ని బట్టి ఈ రోజైతే చాలా మంచి రోజు. గృహప్రవేశానికి, అద్దె ఇల్లు మారటానికి మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. ఇదండి ఓవరాల్గా వచ్చేసి మనకి సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుంచి 30వ తేదీ లోపల అద్దె ఇల్లు మారటానికి, అలానే మనకి సొంతింటికి సంబంధించి గృహప్రవేశాలు, గృహ ఆరంభాలు, గృహ శంకుస్థాపనలకి ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయో పంచాంగాన్ని బట్టి క్లియర్గా నేనైతే మీకు తెలియజేశానండి. ఈ వీడియోలోని విషయాలు మీకు ఉపయోగపడుతుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, నలుగురికి షేర్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.